ఆర్డీఓలు ఆర్ఐలు వీళ్ళే చూసుకోవాలి. అక్కడ ఏదైనా మీటింగ్ పెట్టా వీళ్ళే చూసుకోవాలి. ఆ మీటింగ్ కి వారం 10 రోజుల ముందేందో నెల రోజుల ముందు నుంచి ప్లానింగ్ వాళ్ళే చూసుకోవాలి. ఇంకా అసలు పనులు ఎక్కడ చేస్తారు వాళ్ళు? వాళ్ళ నెత్తినే ఇది రుద్దారు ఈ సర్వేలు. వాళ్ళేని రోజు ప్రెషర్ చేస్తారు, మీరు అర్జెంట్ గా ఇంకా ఏంటి ఇంకా ఏంటి ఇంకా ఏంటి అని. వాళ్ళు ఏం చేశారు, తొందరగా క్లియర్ చేయాలి కానీ ఫీల్డ్లోకి వెళ్ళి చేయలేము కాబట్టి ఏదైతే వాళ్ళు అట్లా సర్వే చేయలేదో అవన్నీ తీసుకొచ్చి దీంట్లో వేసి పడేశారు. అవన్నీ తీసుకొచ్చి దీంట్లో వేసేసారు. ఇంతకుముందు మొదట్లో నేను చెప్పినట్టు ఆ కొండలు కోనలు ఇవే కాకుండా తర్వాత 22లో పెట్టింది ఏంటంటే దేవాదాయ శాఖకి సంబంధించిన భూములు. ఎట్లాంటివి పెట్టారు అంటే మనకి గుడి ఈనాం అనేటటువంటిది ఉంటది, దాని జోలికి పోరు, అది దేవాదాయ శాఖ పరిధి. అది కాకుండా అర్చక ఏనాం అంటారు, లేదా ఈ మన దాన్ని ఏమంటారు వాయిద్యగాళ్ళకి సంబంధించి మంగళకి సంబంధించి ఇట్లాగా ఆయా వృత్తులు చేసే వాళ్ళకి అట్లాగే అన్నదానానికి ఈనాం ఇట్లాగ ఉంటాయి. ఇవన్నిటి ఇదివరకు దేవాదాయ శాఖలో ఉండే కాదు, అవి అర్చకుల చేతికి ఇట్లాంటివి ఉండే. వాళ్ళు అది తరతరాలు అనుభవించాలే కానీ అమ్ముకోకూడదు. ఎందుకని, అది దాని మీద వచ్చే ఫలసాయాన్ని వాళ్ళకి అందించమన్నారు కానీ రాసిన వాళ్ళు అమ్ముకుంటే అక్కడతో అయిపోతుంది, ఆ తరంతో అయిపోతుంది. రాసిన వాళ్ళు భవిష్యత్ తరాల్లో ఆలయాలు బాగుండాలని